ఒకప్పుడండి మగపిల్లలంటే చాలా బలంగా పెంచాలి అనేది ఉండేది. అంటే శక్తి అవసరము అనేది చూసేవాళ్ళనమాట. శక్తికి తగ్గ ఫుడ్డు, ఎనర్జీ ఫుడ్డు, అంటే దేనివల్ల ఎనర్జీ వస్తుందని చూసి బాగా నెయ్యి, మంచి పోషక విలువలున్నవి అంటే మినప్పప్పు ఎక్కువగా అలాగ మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. అన్నం కూడా మరింత తినమని చెప్పేవాళ్ళు. అంటే బలం వస్తుందని. అన్నం తినంది బలం రాదండి. ఇప్పుడంతా ఫ్యాషన్లు అయిపోయినాయి. ఓవర్ ఎనర్జీస్ అనుకుంటున్నారు. కానీ అసలైన ఫుడ్‌ని పోగొట్టుకుంటున్నారండి. చాలా మటుకు ఎనర్జీ కోసం ఒకప్పుడు ఆంజనేయ స్వామి బలవంతుడు, భీముడు బలవంతుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి మరీ పిల్లలకి తినిపిచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు సిక్స్ ప్యాక్ అవన్నీ అంటున్నారు కానీ ఆ ప్యాకులు ఏం చేసుకోవడానికో తెలియట్లేదు. దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? కూర్చొని కంప్యూటర్ కొట్టుకోవడానికి, సెల్లులు చూసుకోవడానికే సిక్స్ ప్యాక్‌లు ఉపయోగించుకుంటున్నారు. అప్పట్లాగా బలవంతులు అనే వాళ్ళు లేనే లేరండి. అందరూ సుకుమారులే. అందరూ లేజీ ఫెలోసే. మీకెవ్వరికి కోపం వచ్చినా ఇది కరెక్ట్. అవునా కదా? మనము చాలా పద్ధతులండి ఇప్పుడు మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు పిల్లలు ఎలా చదువుకునే వాళ్ళంటే పాపం వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఇంట్లో. వాళ్ళే కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళలో సొంతంగా చదువుకొని ఏ గైడ్ ఉపయోగించడం మేము చిన్నపిల్లలప్పుడు పెద్ద నేరం. అదొక పెద్ద క్రైమ్ అనమాట. గైడ్ వాడింది, గైడ్లో చూసి రాసింది అని చెప్పి ఎంత చెప్పుకునేవాళ్ళు. అంటే అప్పట్లో ఓన్గా రాయడమే. అది ఎన్ని మార్కులన్నా కానీ 10 మార్క్స్ వచ్చినా 100కి ఓన్గానే రాసేవాళ్ళు. గైడ్ చూస్తే అప్పుడు తప్పండి. అది ఒక పెద్ద నేరం అది. గైడ్లో చూసి రాసుకొని వచ్చింది ఈ ఆన్సరు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ అంతా కాపీనే, మొత్తం కాపీనే. సొంతంగా ఒక్క అక్షరం కూడా నేర్చుకోవట్లేదు. ఇంకా తెలివి ఇంకా బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతుందండి బ్రెయిన్ ఇంప్రూవ్? సొంతంగా ట్రై చేయండి, ఓన్గా ట్రై చేయండి, ఏ బ్రెయిను ఇంప్రూవ్ కాదు. ఇంకా అలాగే అండి ఒకప్పుడు చదువుకునేటప్పుడు పూటకూళ్ళు అనేది ఉండేదండి. ఒక సీరియల్ కూడా వచ్చింది అప్పట్లో. డీడీ 8 మన తెలుగులో సీరియల్ కూడా వచ్చింది పూటకూళ్ళ వాడు అని. అంటే చదువుకునేటప్పుడు ఒక ఏజ్ వరకు ఇంట్లో చదివేవాళ్ళండి. డబ్బులు పెట్టలేరు కాబట్టి చదువుకునే అన్ని దగ్గర కాలేజీలు ఉండేవి కాదు అప్పుడు. ఎక్కడో ఒకటి కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్ కోసమని ఒక 10 ఇల్లులు ఒక వారంలో రోజుకొకరింట్లో అన్నం తిని చదువుకునేవాళ్ళండి. దాన్ని పూటకూళ్ళు అనేవాళ్ళు. అంటే ఈరోజు ఒకరింట్లో అన్నం పెడితే ఆ అబ్బాయికి రేపు ఇంకొకరు ఆ వీధిలో ఇంకొకరు రేపు పెడతారు, ఎల్లుండి ఇంకొకరింట్లో అన్నం తినేవాడు. అలాగ అన్నం తిని చదువుకునేవాళ్ళండి వాళ్ళు. ఇప్పుడు కావాల్సినన్ని హోటల్స్ వచ్చేసాయి. కావాల్సినన్ని పిజ్జాలు, బర్గర్లు, పిండి తప్పితే ఇంకేమీ లేదండి తిండిలో. తిండిలో పిండి తప్ప ఏమీ లేదు. ఆ పిండే తిని 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 ఆ పిండి బుర్రకంటుకొని కడుపు చెడిపోయి బుర్రకంటుకొని బుర్ర పనిచేయక పిండి అండి, గోధుమ పిండి. నేను కళ్ళారా చూశాను. ఇది ఒక రాజస్థాన్ ఆమె మా ఇంటి వెనక ఉండేది. ఆవిడకు పిల్లలు ఎక్కువ మంది పుట్టేవాళ్ళండి. అసలు ఒక 9 మంత్స్ అవగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసేది. అంత ఫాస్ట్ అనమాట ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం. అయితే పిల్లలు పుడితే అండి ఒక పాప పుట్టిందండి. పాప పుడితే ఈమె రోజు రోటీలు తింటుంది కదా, ఆ రోటీల పిండంతా పోయి ఆ పాప ఒంటి చుట్టూరా పేరుకుపోయిందండి. ఆ పుట్టిన తర్వాత ఆ పాపను నర్సులు హాట్ వాటర్ వేసి ఆ పిండంతా కడిగారండి. తెల్లగా మొహము, కళ్ళు, ముక్కు అంతా పిండేనండి ఒంటి నిండా. అంటే పిండి అనేది పోయి కడుపులో ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైందండి. అది డైజెస్ట్ కాకుండా మొత్తం పిండేనండి. నేను చూశాను, కళ్ళారా చూశాను నేను ఆ బేబీని. అదంతా నర్సు కడిగింది, మొత్తం నీట్గా కడిగి అప్పుడు వాళ్ళు ఇచ్చేసి ఆ బేబీని కడిగి క్లీన్ చేశారనమాట పుట్టగానే. అంటే అంత పిండి పేరుకుపోయింది ఆ బేబీ చుట్టూరా. అంటే మన కడుపులో పోయింది, ఆ కడుపులో అలాగే ఉండిపోద్ది. ఇంకా పేగులలో చేరిపోతుంది కదా. ఇంకా మైదా పిండి ఇట్లాంటివి పిజ్జాలు, బర్గర్లు అయిపోయి లోపల గంజి పిండి కలుపుతారు అన్నిటికీ ఇప్పుడు. అదంతా పోయి ఆ స్టార్చ్ అంతా పోయి మన కడుపులో అతుక్కొని అది డైజెస్ట్ చేయలేక మన బాడీ ఎంత చేస్తుందండి. ఆ డైజెస్ట్ కాక ఇండైజెషన్ తోటి అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి.
చిన్న పిల్లలకే షుగర్ ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది ఆ పిండిల వల్లే. మనం పిండి తప్ప ఇంకేం పెట్టమండి. ఆ పిండి తిని 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 పిండి కొట్టుకొని పోతున్నారు అందరూ. అంతేగాని హెల్తీ ఫుడ్డు ఆరోగ్యము అది లేదు కదా. ఇది నిజం.